వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ప్రతిరోజు కూడా నిత్యం మనం డైలీ దినచర్య ఎలా ఉంటుందనేది ఈ వ్లాగ్లో నేను చూపిస్తానండి. ప్రతిరోజు నాకు ఇలాగే ఉంటుందన్నమాట. కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, ఇంకా వాటిలో కొన్ని అయితే చూపిస్తాను. కంటిన్యూగా చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది నేను వేసుకున్నాను కదండి దోశ పిండి. ఇవి సామలు, మన మినుములు అన్నమాట. ఇవి నిన్నైతే గిన్నెల్లో వేశాను కదా, ఫార్మేట్ అయిందండి. మనకి ఫార్మేట్ అయిందని ఎలా తెలుస్తుందంటే, ఈ విధంగా ఇలా నురుగు ఉంది కదండి, ఇలాగా ఇవి తిప్పేసామంటే మళ్ళీ సేమ్ క్వాంటిటీకి వచ్చేస్తుంది అన్నమాట. నేను ఎంత తోడుకున్నామో అంతే వచ్చేస్తుంది. ఈ విధంగా 2 గిన్నెల్లో తీసుకున్నామనుకోండి, ఒక గిన్నె అయితే కదల్చకుండా నెక్స్ట్ డే కోసం అలా పెట్టేసేసుకొని ఇది ఈరోజు వాడుకుంటా. ఈరోజు అయితే కాఫీ కలిపేస్తున్నానండి. ఈలోపు ఒకవైపు అయితే పిండి కలిపేసుకుంటూ కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మనం 2 పనులు చేసేసుకుంటే మనం కాఫీ తాగేలోపు ఈ పిండి అది కొంచెం సాల్ట్ అది పట్టేస్తుంది అనమాట. తర్వాత చట్నీకి ప్రిపేర్ చేసేసుకుంటాను. కొంచెం మనం కాఫీ కానీ ఏదైనా హాట్ వాటర్ కానీ తాగేప్పుడు ప్రశాంతంగా, వేరే వర్క్ ఉంది, పొయ్యి మీద అవి పెట్టామనే టెన్షన్ లేకుండా కొంచెం పీస్ఫుల్గా తాగామంటే కొంచెం మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుందండి. ఇలా ₹2 కాఫీ పొడి అయితే బ్రూ ప్యాకెట్లు నేను ఎక్కువ ఇవే కొంటానండి. ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీ కొంటాను, కానీ అది ఈవినింగ్ టైము అలా తాగుతాము. ఇలా మామూలు కాఫీ అయితే ఇన్స్టెంట్ కాఫీ మా వారికి ఇలా కలిపిస్తున్నాను. కొంచెం మిగిలాయి, అవి నేను తాగానండి ఈరోజు. కొంచెం నాకు హెడేక్ అనిపిస్తుంటే నిన్న నైట్ అయితే పవర్ కట్ అయిందండి, ఒక 1 అవరు. అందుకే సరిగా నిద్ర లేదు. ఈలోపు స్వామి కోసం పూజకి పువ్వులు, బాదమాకులు ప్రసాదానికి, ఏదైనా టిఫిన్లు అవి చేయటానికి అనేసి శంకు పువ్వులు, కొన్ని డెకరేషన్ చేసుకోవటానికి మామిడాకులు, శనివారం కదా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసేసుకొని బయట అయితే ఊడ్చేసేస్తున్నానండి. ఉదయం వర్షం పడుతుంది. కొంచెం మాకు మిల్క్ తెచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఈ స్టెప్స్ మీదే నా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, పైకి వెళ్తారనమాట. అందరు తిరుగుతున్నారని కొంచెం లేట్గా ఊడ్చానండి ఈరోజు. ఎందుకంటే అదంతా క్లీన్ చేసామంటే వాళ్ళు చెప్పులు కాళ్ళతోటే వెళ్తారండి. ఆ మట్టి అంతా మళ్ళీ పడుతుంది. నాకు క్లీన్ చేశాక మళ్ళీ అలా మట్టి అది ఉంటే నీట్గా అనిపించదండి. పాలాయన అయితే వచ్చాడు. రోజు లీటర్ తీసుకుంటాను ఈయన దగ్గర. వెంకటనారాయణ అన్న అనమాట, మా వారి దగ్గరే పనిచేస్తారండి. ఆయన కూడా మాకు దగ్గర 10 ఇయర్స్ నుంచి ఈయనే పోస్తున్నారు. మంచిగా పోస్తారు. వెన్నపూస బాగా వస్తుందండి. కొంచెం పాలు పలచగానే అనిపిస్తాయి నాకు. మా ఊరితో అమ్మ వాళ్ళ ఊరిలో పోల్చుకుంటే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. అక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే టేస్ట్ బాగుంటుంది. పాలు మరి వాతావరణం తేడానో తెలియదు, కానీ వీళ్ళు వాటర్ మిక్స్ చేస్తారు. వాటర్ అయితే ఉంటాయండి. మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. గుమ్మం అది ఊడ్చి, ఏదైనా వాటర్ ఉన్నాయి అన్న పాలల్లో అంటే లేదు మన దగ్గర అలాంటి పొరపాటే జరగదమ్మా అంటారండి. ఇంకేం చేయగలం. ఒకసారి అయితే మా కింద ఆవిడే పాలు మిక్స్ అవుతున్నాయి అడగమన్నారు. ఆవిడ తమిళ ఆవిడే, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అడిగితే నా పాలు కాదమ్మా అన్నారండి. అందుకే ఇంకా సరే అనేసి ఈయన మీద మిగతా వాళ్ళు ఘోరం లేండి. మేము ఆల్రెడీ పోయించుకున్నాను. నెక్స్ట్ అంటే ఆయనకంటే ముందు 2 ఇయర్స్ పోయించుకున్నాము. తర్వాత నచ్చక ఆపేసేసి ఈయన దగ్గరే కంటిన్యూగా పోయించుకుంటున్నాము. మేము పాలు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ₹40 అండి లీటరు, 35 అంతేనండి. అది ఇప్పుడు వచ్చేసి ₹70 అండి లీటరు. ఇలా 5 చుక్కల ముగ్గు అలా సింపుల్గా వేసుకుంటానండి. డైలీ మాత్రం 7 చుక్కలు, 5 చుక్కలు, 4 చుక్కలు అలాంటి చుక్కల ముగ్గులే ఇష్టమండి నాకు. ఇవి పాలు తోడు పెట్టడానికండి, పెరుగు కోసం అన్నమాట.
ఉదయాన్నే తోడు పెట్టామంటే మేము తినేసరికి 1:30 అవుతుందండి. ఒకవైపు ఏమో వాటర్ కాచుకుంటున్నాను. వాటర్ తప్పకుండా కాచుకోండి. డయేరియాలు, టైఫాయిడ్లు ఏవి వచ్చినా కూడా వాటర్ వల్లే వస్తాయండి. పిల్లలకు కూడా కాచి చల్లార్చిన వాటరే వేయండి. దాంట్లో కొంచెం ఏమైనా తులసాకులు కూడా యాడ్ చేస్తే ఇంకా మంచిది. ఈ చలికాలం కానీ మనకి కొంచెం జలుబు, రంప అవి లేకుండా ఆ హెల్త్కి బాగుంటుంది. ఇది నిన్న ఓపెన్ చేశాను కదా బాండ్లీ, అదైతే వాడుతున్నానండి. ఏదైనా సరే మనకి ఒకటి కొత్త వస్తువు వచ్చిందంటే దాని మీద మోజు తగ్గే వరకు వాడుతూ ఉంటాం కదండి, ఎవరైనా అంతే కదా. సరే, ఇదైతే చట్నీ కోసం చేస్తున్నానమాట. ఈ చట్నీ అయిపోగానే ఇంకా ఆ బాండ్లీలోనే నేను కూర కూడా ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఇంకా దాంట్లోనే ప్లాన్ చేసేసుకున్నాను అనుకోండి, 2 in 1గా అయిపోతుంది అనమాట. ఏముంది, చట్నీ పప్పు వేయించిన తర్వాత ఎక్కువ వర్క్ ఏమి ఉండదు కదా. కొంచెం వాటర్ అది అబ్జర్వ్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇందులో మిర్చి, కొబ్బరి ఇవన్నీ వేయించుకుంటే కొంచెం ఆయిల్ వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక 4 మనకి మంటకు తగినట్లుగా వేసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేస్తానండి ఈ చట్నీలో. తర్వాత మనకి పుట్నాల పప్పు, పల్లీల పప్పు వేస్తాను. కొంచెం ఆయిల్ వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి, చాలా కారంగా ఉంటున్నాయండి మిర్చి. మరి తేజ రకాలు ఇవి తెలియదు కానీ తేజ కాయలు అంటారు కదా ఎండుమిర్చి, అవి చాలా కలర్స్లో వాడతారంటండి. కానీ ఘాటు కూడా చాలా బాగుంటుంది. అంటే అవి మనం తినలేంలేండి, అంత ఘాటువి తినకూడదు కూడా, ఎక్కువ కారం కూడా తినద్దండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నవాళ్ళు తగ్గించుకోండి. వీలైతే ఎండుమిర్చి వాడుకోండి. పచ్చిమిర్చి అయినా కొంచెం తక్కువ వేసుకున్నారనుకోండి, ఇంకా మనకి చింతపండు, నిమ్మకాయ రసం ఇవి వాడే అవసరం ఉండదన్నమాట. వీలైనంత వరకు కారం, పులుపు ఇవి తగ్గించుకుంటే మంచిది. ఎక్కువగా 30 years తర్వాత నుంచి సాల్ట్ అనేది మనకి మజ్జిగన్నంలో వేసుకోకూడదంటండి. పెరుగు అన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ అలాగా సాల్ట్ స్కిప్ చేసేసుకుంటే మనకు కొంచెం అది సాల్ట్ లెవెల్స్ అనేవి బాడీలో తగ్గుతాయట. పెరుగన్నం, మజ్జిగన్నం ద్వారా తిన్నది తొందరగా బాడీకి పట్టుద్దంటండి. ఇలాగా మిర్చి వేగేప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాలు వేస్తాము. ధనియాలు ఎందుకంటే పైత్యం, వాతం చేయకుండా ఉంటుంది అన్నమాట. జీలకర్ర ఏమో డైజెషన్కి, పప్పులు, కొబ్బరి ఇవన్నీ వేస్తున్నాం కదా. పిల్లలు తిన్నా మనం తిన్నా కూడా డైజెషన్ అనేది బాగుంటుందన్నమాట. ఈ రోజుల్లో ఊరకనే గ్యాస్ ట్రబుళ్ళు, అరగకపోవటం అలా ఉంటున్నాయి కదండి. ఇలా మనం ఈ వంటల్లోనే ఎక్కువగా ఈ జీలకర్ర, ధనియాలు ఇలాంటివి, మెంతులు, ఇంగువ, వెల్లుల్లిపాయలు ఇవి వాడుకున్నామంటే మనకి ఎక్కువగా ఈ ట్యాబ్లెట్స్ ఇవి వాడకుండా చక్కగా ఇవనేవి మన హెల్త్కి కొంచెం అన్ని ఫైబర్ కానీ అన్నీ అందించడానికి సహాయపడతాయి అన్నమాట. తర్వాత అయితే వాటర్ అది పట్టేసుకున్నానండి బాటిల్స్కి వాడుకోవటానికి అవన్నీ. తర్వాత పాన్ అయితే తీసుకుంటున్నాను. మొన్న తీసుకున్నాను కదా, ఈ 2 పాన్లు చాలా బాగున్నాయండి. పిజాన్ కంపెనీ అన్నమాట. పాను చిన్నది, ఒక తవా ఒకటి తీసుకున్నాను. పాలైతే కుక్కర్లో పెట్టాను. ఈ పాల కుక్కర్ అంటే పాలు పొంగకుండా చాలా బాగుంటుందండి లేడీస్కి. ఎందుకంటే మనకి ఎక్కువగా ఈ పొంగిని తుడుచుకోవటం, పాలు పొంగితే ఆ స్మెల్ కానీ గ్యాస్ కింద మొత్తం అంతా క్లీన్ చేయాలి కదండి. ఇది ఒక్కటి కొంచెం మనం కేర్ తీసుకున్నామంటే పని అనేది కొంచెం తక్కువ అవుతుందన్నమాట లేడీస్కి. ఏముందండి, ఇవి బర్నర్స్లో గ్యాస్ వాటిల్లో పాలు ఇవన్నీ పోయినా కూడా గ్యాస్ రిపేర్లు అవన్నీ వస్తాయి కదా, వాటికి పెట్టే ఖర్చు ఇలాగ పాల కుక్కర్ తక్కువే ఉంటుందండి. కాస్ట్ ఎక్కువ కూడా ఉండదు. ఏదైనా మనకి అకేషనల్గా ఏదైనా బర్త్డే కానీ అలా ఉంటాయి కదండి, అప్పుడు కొంచెం సెలబ్రేషన్స్ తగ్గించుకొని ఒక గిఫ్ట్ అలా గుర్తుగా ఒక ఐటెం కొనుక్కుంటే మనకి చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఈ రోజుల్లో మనం అంటే పని చేసే ఓపిక తగ్గిపోతుందండి. కొంచెం పని చేయంగానే కూర్చోవాలి, పడుకోవాలి అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్గా అలా ఉందన్నమాట. అందుకే కొంచెం ఇలాగా హెల్దీ ఫుడ్ అనమాట. కొర్రలు, సామలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పాతవాళ్ళు ఇవన్నీ తిని దృఢంగా ఉన్నారు. మనం తినే కొన్ని ఐటమ్స్లో అన్నీ ఎలాగో చేయలేం కాబట్టి
ఇలా దోశల్లో ఆవిరి కుడుమంటారు, పిట్టు అంటారు. తెలుసా అండి మీకు? రాగులు, జొన్నలు, బియ్యం పిండి పిట్టు పెడతారనమాట. ఈసారి నేను పెట్టి చూపిస్తాను. అది మనం ఏదైనా ఒక మిలెట్స్లు అవి నూకలుగా పట్టేసుకొని దాంట్లో బెల్లం, యాలకులు, కొబ్బరి అవన్నీ వేసేసుకొని ఆవిరి మీద స్టీమ్ చేయాలి. దాంట్లో నెయ్యి వేసుకొని తింటే నడుములకి అది బాగా బలం అంటారండి. అలాగా అప్పుడప్పుడు పిల్లలకి కానీ మనమైనా పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి కాకుండా హెల్తీ ఫుడ్ ఇచ్చామంటే వాళ్ళ హెల్త్కి ఎంతో మనం బెనిఫిట్స్ని అందించినట్లు అవుతుంది. అంతేకాకుండా పెసలు, మనకి ఇవి ఉంటాయి కదా శనగలు, ఇలాంటివి మొలకలు పెట్టేసుకొని మనకి ఎప్పుడైనా కూడా చిరుతిండ్లు అలా తినాలనిపించినప్పుడు 2 ఖర్జూరం కాయలు పెట్టుకొని పక్కన టీవీ చూస్తూ ఉన్నప్పుడు కొంచెం ఏమైనా తినాలనిపిస్తుంది కదండి. ఆ ప్లేస్లో ఇలాంటివి మొలకొచ్చినవి పెసలు, మనకి శనగలు ఇవి పెట్టేసుకున్నామంటే 1 వీక్ దాకా పాడవండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మనం తినే ఒక 2 అవర్స్ ముందు బయట పెట్టుకుంటే కూలింగ్ అంతా తగ్గిపోతుంది. దాన్ని కొంచెం 2 ఖర్జూరం కాయలు, కొంచెం పచ్చి కొబ్బరి అలా తిన్నామంటే ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుంది. మన బాడీకి కూడా అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అందించిన వాళ్ళం అవుతామండి. ఇలా గిన్నె చూసారా, నేను దోశలు పోస్తున్నాను. మీకు ఏదైనా గుర్తొస్తుందా? చిన్నప్పుడు మేము చదువుకునేప్పుడు అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకున్నాను. అప్పుడు దోశలు అంటే బయట దోశలు కాల్చుకోవాలంటే నార్మల్ దోశ అయితే రూపాయి ఉంటుందండి. ఆయిల్ పోసి వేస్తే రూపాయిన్నర, 2 రూపాయలు ఉంటుంది. అందుకని ఇంటి దగ్గర ఆయిల్ తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట. గిన్నెలో ఆయిల్ వంచుకొని వెళ్తే అక్కడ వాళ్ళు ఫుల్గా పోసేవాళ్ళండి. ఆ ఆయిల్ పోస్తే ఆ దోశ లుక్కే మారిపోయేదనమాట. వాళ్ళు దోశ పిండిలో బయట అమ్మే వాళ్ళు స్టోర్ బియ్యమే వాడతారండి. మనలాగా మంచి బియ్యం అవి వాడరు. వీలైనంత వరకు ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అది తినడానికి ప్రయత్నించండి. ఎప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు తప్పితే ప్రతిరోజు అయితే బయట బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయొద్దు. ఇట్లా ఆయిల్ కూడా ఏది వాడతారో తెలియదు. కాగి వాళ్ళు బోండా బజ్జీ వేసింది మిగిలిపోయింది కూడా వేస్తారు. ఆల్రెడీ మనకి హోటల్స్, నార్మల్ హోటల్స్లో వాడేవి చాలా వరకు 5 స్టార్ హోటల్స్ నుంచి అంటే వాళ్ళు ఒక్కసారి వాడినవి వీళ్ళకి అమ్ముతారటండి. అవే వాడతారట చాలామంది. చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటల్స్కి పంపిస్తారట అవి. నాకు వేరే చోట నేను విన్నానండి. అది నిజమో కాదో అయితే నాకు తెలియదు. తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. దేనికైనా కూరకు కానీ, సాంబార్కి కానీ, చట్నీకి కానీ తాలింపు వేస్తేనే దానికి ఆ ఫినిషింగ్ టచ్ అనేది ఉంటుందండి. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ అవి మెయిన్ అండి. మన చట్నీకి లుక్కు కానీ, టేస్ట్కి కానీ. ఇలా చట్నీకి అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. ఆ బౌల్ అయితే పక్కన పెట్టుకుంటాను. అందులో అది క్లీన్గానే ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి వంకాయలు, ఉల్లిపాయలు పక్కన డబ్బాలో పెట్టుకున్నాను. చాకు వేసి ఈ టిఫిన్ అయిపోగానే అవి కట్ చేసేసి తాలింపు వేసేసేసి మిగతా పనులన్నీ చేసుకున్నానంటే ఈలోపు అది మగ్గిపోతుంది. తర్వాత నేను పూజ ఇవన్నీ చేసేసుకోవచ్చు. మా వారికైతే 3 దోశలు వేసేసి, ఆయన అంతకంటే ఎక్కువ తినరండి. 3 దోశలు, 2 దోశలు అంతే. పాలైతే తోడు పెడుతున్నాను. కొంచెమే వేసుకుంటే తోడు మనకి పులుపు ఎక్కకుండా ఉంటుందండి. మా వారైతే ఆఫీస్కి వెళ్తున్నారు. వెహికల్ వచ్చిందనమాట. ఇట్లాగా ఆయన బయలుదేరగానే కొంతసేపు అయితే అలా బాల్కనీలోనే ఉంటానండి. కింద వాళ్ళు అలా అందరూ కనిపిస్తుంటారనమాట. ఆ టైంలోనే జెంట్స్ అది బయటికి వెళ్తారు కాబట్టి లేడీస్ కొంచెం సేపు రిలాక్సేషన్గా మాట్లాడుకుంటామన్నమాట. కింద మన నక్షత్ర వాళ్ళు ఉన్నారు కదా, ఆవిడ మాకు అది వరకు పాలు పోసిందండి. సరిగా స్మెల్ వస్తుందని ఆపేశాను. బాగున్నారా అమ్మ అంటుందండి. చాలా రోజులైంది ఆవిడని చూసి. నాకు పాలు ఆపేసినా కూడా వచ్చి నా దగ్గర కూర్చుని మాటలు చెప్పేదండి. మామూలుగా కొంతమంది ఏంటంటే పాలు అది పోయించుకొని ఏదన్నా మన నుంచి వాళ్ళకి బెనిఫిట్ ఉందంటేనే ఈ రోజుల్లో మాట్లాడతారు. కానీ ఈవిడ మాత్రం నేను ఆపేసినా కూడా వీళ్ళ అక్క అంజమ్మ, ఈవిడ పేరు వచ్చేసి సీతాలన్నమాట. అసలు ఎక్కడ కనిపించినా కూడా బాగున్నా అమ్మ అని పలకరిస్తుందండి. పాపం అప్పుడప్పుడు కనిపించినప్పుడు ఏదైనా ఉంటే ఇంటి దగ్గర బట్టలు
అలాంటివన్నీ ఇస్తానండి, రమ్మని చెప్తాను. ఇలా కనిపించినప్పుడు మాత్రం అసలు ఎంతసేపు మాట్లాడుతుందోనండి, అన్నీ అడుగుతుంటుంది అనమాట. అంతేనండి, పాత వాళ్ళు చాలా అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు, ఎక్కువ కలవను ఇష్టపడరండి. పాత వాళ్ళు ఏంటంటే ఎప్పుడెప్పుడు మాట్లాడటానికి టైం దొరుకుద్దా, ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అనుకుంటారు. ఇలా పూజకైతే అన్ని పువ్వులు, అవి గరికె, పండ్లు, కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇలా నా పూజ కోసం అయితే వెంకటేశ్వర స్వామి పూజ ఈరోజు చిన్నది నా దగ్గర తిరుపతి కొండ అది ఉందండి, అది పెట్టేసేసి వెంకటేశ్వర స్వామి శనివారం కొంచెం క్రియేటివ్గా చేసుకుందామనేసి ఆవు నెయ్యి, కొబ్బరి నూనె వేసి ఒత్తులు అవన్నీ వేసేసి పూజ చేసుకుంటున్నానండి. పూజ అయిపోగానే టెంపుల్కి వెళ్దామనేసి రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నాను. కొంచెం మనకి ఒక 2 minutes కూడా ఉండదండి జర్నీ, అంటే మన ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ 2 నిమిషాలే అనమాట గుడి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదండి వెంకటేశ్వర స్వామికి. పచ్చగా 2 మామిడాకులు పెట్టి కొంచెం ఆయనకి ఒక కొబ్బరికాయ 2 దీపాలు పెడితే చాలండి, ఎంతో సుందరంగా ఎంతో అందంగా ఉంటాడండి. ఇలా దీపం వెలిగించుకునేప్పుడు ఎప్పుడైనా అగ్గిపుల్లతో వెలిగకూడదంటండి, ఏక ఒత్తి హారతి ఇలా ఒక్క ఒత్తి వేసుకొని వెలిగించుకోవాలంట. తెలియక నేను స్టార్టింగ్లో మనం అన్నీ పుట్టుకతో ఏం నేర్చుకోం కదండి, స్టార్టింగ్లో వెలిగించేదాన్ని. తర్వాత చాలా మంది చెప్తే విన్నాను, చెప్పిన తర్వాత మనం మారాలండి. అంటే మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి తెలుసుకున్న తర్వాత వాటిని మన పద్ధతులు మంచివి వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. అలా అయితే దీపము అది పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామికి 2 పళ్ళు, అరటిపళ్ళు పెట్టుకున్నానండి, తులసి మాల పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి చుట్టూ ఇలాగా కొంచెం అలా అంటే ప్లెజెంట్గా మనకి ఇప్పుడు తిరుపతిలో ఎన్నో రకాల పువ్వులతోటి ధ్వజస్తంభాలు ఇవన్నీ అలంకరిస్తారండి. ఓన్లీ మూల విరాట్కే కాకుండా చుట్టుపక్కల పరిసరాలు కూడా ఎంతో రమణీయంగా మనోహరంగా ఆ పూల అలంకరణ, మామిడి తోరణాలు ఇవన్నీ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుందన్నమాట. అందుకోసమే అవన్నీ ఎన్నో ఉద్యానవనాలు కానీ ఎన్ని చోట్లండి, అసలు ప్రతి చోట చిన్న చిన్న గుళ్ళలో కూడా చాలా అలంకరణ చేస్తారు. అందుకని నేను కూడా మనకి దొరికిన వాటితోటి అలా డెకరేషన్ లాగైతే చేసుకొని ఆ స్వామిని ఎంతో ఉన్న దాంట్లోనే రమణీయంగా సుందరంగా పూజించుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మన శ్రీరామ్ కాంతాయ కళ్యాణ నిధి నిద్రం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అనేసి మొత్తం 108 అష్టోత్తరం అంతా చదువుకొని ఈ వైట్ పువ్వులతోటి మొత్తం అన్ని మా అష్టోత్తరం వరకు ఇవి చేసుకుంటానండి. ఆ తర్వాత గోవిందనామాలు చేసుకుంటానన్నమాట. ప్రతి శనివారం రోజు ఇదే చేసుకుంటాను. అష్టోత్తరం వెంకటేశ్వర స్వామిది, అది నారాయణ స్తోత్రం కూడా, నారాయణ కవచం కూడా చదువుకుంటానన్నమాట. ఇలాగా ఎక్కువ ఈవినింగ్ చదువుతానండి నారాయణ కవచం. ఉదయం పూట మాత్రం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, తర్వాత గోవిందనామాలు అయితే ఈ శంకు పూలన్నీ వేస్తూ గోవిందనామాలన్నీ చదువుకుంటున్నానండి. గోవిందనామాలు అసలు ఎంత అర్థం మీనింగ్ ఉంటుందోనండి, అన్ని రూపాలతో ఆయన్ని సేవించటం కానీ గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, శ్రీనివాస గోవింద, ప్రతి దానికి కూడా శ్రీ అనేది యాడ్ చేయాలండి మనం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ భక్తవత్సల గోవింద, శ్రీ భాగవత ప్రియ గోవింద, అలాగ మీరు చదివే ప్రతి వర్డ్కి ముందు శ్రీ అని యాడ్ చేసుకొని చదువుకోవాలండి. తర్వాత గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద అనేది 2 times చదువుకోవాలి, మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి అన్నమాట అవి. అలా తర్వాత లాస్ట్ వచ్చేసి 3 times చదివేసి ఓం శాంతి 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 అనుకోవాలి. తర్వాత అయితే పూజ అది అయిపోయినాక పొట్టనైతే పస్తు పెట్టలేం కదండి, అందుకే వంకాయ కర్రీ చేసుకున్నాను బఠానీ వేసి. ఇది పూజకు ముందే వేశానండి, నేను పని చేసుకునేలోపు మగ్గిపోయింది. పూజ అయిపోయాకైతే అన్నం అది వండుకున్నానండి. ఇలాగ గిన్నెలు అవన్నీ నిన్న పనమ్మాయి రాలేదు కదా,
ఇంకా కుక్కర్లు అవన్నీ బయట వేసాను. ఇది వచ్చేసి మామూలుగా జలంసిరి పాత్రలో వండుకున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్, గుడ్ నైట్.